మోడీ నుంచి హామీలు పొందాలి. రాష్ట్రంలో దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటి మీద బహిరంగ హామీ పొందితే ఎన్డీఏ విజయ అవకాశాలు మరింత మెరుగవుతాయి. చంద్రబాబు పవన్లకు మేధావులు సూచనట. వాస్తవం ఇది. మోడీ నుంచి హామీలు పొందితేనే రాష్ట్రంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి, అమరావతి విషయం కావచ్చు. వీటికి నిజంగానే మీరు రేపు మోడీతో 2 రోజుల కార్యక్రమం ఉందిగా, 6 అండ్ 8వ తారీఖు అనకాపల్లి, రాజమండ్రి, కలికిరియా ఏదో కలికిరి, విజయవాడలో రోడ్ షో ఉంది. అక్కడ చెప్పించండి, మేము వస్తే మేము ప్రత్యేక హోదా ఇస్తాం. మీరు దాంతోనే బయటకు వచ్చింది. 2018లో ప్రత్యేక హోదా ఇయ్యలేదు. మోడీ దుష్టశక్తి, మోడీ టెర్రరిస్టు, మోడీ ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బ్లాక్ షర్ట్స్ వేసుకొని నిరసన తెలిపి దేశం అంతా తిరిగిండు. పాపం మోడీ దుర్మార్గుడు అన్నాడు. బీజేపీ పార్టీ దుర్మార్గమైన పార్టీ అని చెప్పి నేను బయటకు వచ్చిన రాష్ట్రం కోసం అని చెప్పిండు. ఇవాళ మళ్ళీ కలిసినందుకు మరి అది చెప్పియాల. ప్రత్యేక హోదా ఇప్పిస్తా, పోలవరానికి జాతీయ హోదా ఇప్పిస్తా, అమరావతి నిర్మాణానికి సహకరిస్తారు కేంద్రం, విశాఖపట్నంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టిస్తా, ఇట్లా రైల్వే జోన్ విషయం కానీ ఇట్లాంటివన్నీ చెప్పించాల. కానీ చెప్పించే దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉండి అక్కడి నుంచి ఒక ఆయన వచ్చింది, ఇది సిద్ధార్థ్ సింగ్ ఎవరో, ఢిల్లీ నుంచి ఇన్ఛార్జిగా మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే మేనిఫెస్టో బుక్లెట్ని పట్టుకోవాలి ఆయన. ఇంతకంటే ఏముంటుంది అసలు అవమానం? మేనిఫెస్టో బుక్ను పట్టుకోవడానికి కూడా నిరాకరించిండు. ఆ దరిద్రాన్ని నేను పట్టుకోను, దాని జోలికి మేము పోము, ఆ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు అని వాళ్ళు నిర్ద్వందంగా మీడియా ముందు చెప్పిండు ఆయన. మేము పట్టుకోనన్నాడు ఆయన డైరెక్ట్గా. పట్టుకోని అంటంతో పాటు ఇంకా లోపల ఏం జరిగిందంటే, మేనిఫెస్టో రిలీజ్ కంటే ముందు బుక్లెట్ వేశారు. బుక్లెట్లో చంద్రబాబు నాయుడు, మోడీ అండ్ పవన్ కళ్యాణ్ బొమ్మలు వేశారు. 3 పార్టీల సింబల్ వేశారు. సైకిల్ గుర్తు, కమలం పువ్వు, గాజు గ్లాస్ గుర్తు. ఇమీడియట్గా ఢిల్లీ నుంచి ఫోన్ చేసి మోడీ ఆఫీస్ నుంచో మరి బీజేపీ పెద్దలు, మా సింబలు మా ఫోటోలన్నీ తీసేయండి బాబు, నీ మేనిఫెస్టోకి మేము కట్టుబడి ఉండు, నీ అన్ని మాయలు మరాఠాలు ఉంటాయి, మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, మా ఫోటో తీసేపించు, మా సింబల్ తీపి, మా పార్టీ బ్యానర్ అది ఉండకుండా చేయంటే అప్పటికప్పుడు మళ్ళీ మార్చి 3 గంటలు లేట్ అయింది ఆయన మేనిఫెస్టో రిలీజ్. ఇంత తతంగం జరిగినా ఆయన మోడీతో చెప్పి లేతరా అది అయ్యే పనేనా? మోడీతో ఏమైనా చెప్పించే అవకాశం కానీ ఆస్కారం కానీ ఉందా? నీకు ఆ దమ్ము ఉందా? ఆ సీన్ ఉందా? వణికిపోతుంటే మోడీని చూస్తే వణికిపోతాను నువ్వు. తానా అంటే తందాన సార్ అనే పరిస్థితిలో ఉన్నాక నువ్వు ఏడ చెప్పేస్తావు, అది అయ్యే పని కాదు.